హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. అఫీషియల్గా ఇజ్రాయెల్కి ఇరాన్కి వార్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. వార్ స్టార్ట్ కాకముందే ఇండియా, యుఎస్, ఫ్రాన్స్, యూకే అందరికీ వాళ్ళ కంట్రీలో ఉన్న సిటిజన్స్ అందరికీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఏంటంటే ఈ టైంలో ఇరాన్కి కానీ ఇజ్రాయెల్కి కానీ అస్సలు వెళ్ళకండి, వెళ్తే మీరు బిస్కెట్ అయిపోతారు అని క్లియర్గా చెప్పేశారు. అంటే ఆ రేంజ్లో సిచ్యువేషన్ ఉందన్నమాట. అయినా ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం కదా, ఇరాన్ ఇజ్రాయెల్ కొట్టుకొని వస్తే మనకే సంబంధం అంటారా? చెప్తా అండి. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ ఉంది, లేదా స్పోర్ట్స్ ఉన్నాయి, ఫుట్బాల్ ఏదైనా సరే, మనం ఇవన్నీ మంచి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం, ఫుల్ బజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇవన్నీ రియాలిటీ కాదు, జస్ట్ ఫర్ ఫన్ గేమ్స్ ఏదైతే ఆడతారో అది మన ఎవ్రీడే లైఫ్లో ఇంపాక్ట్ అయితే చేయవు. కానీ ఈ వార్ ఏదైతే ఉందో ఇది చాలా డేంజరస్ అండి. ఎందుకంటే ఇజ్రాయెల్కి యూఎస్ సపోర్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇరాన్కి చైనా అండ్ రష్యా సపోర్ట్ ఉంది. పొరపాటున వీళ్ళ కంట్రీస్కి వాళ్ళిద్దరు సపోర్ట్గా వస్తే దట్ ఈస్ నథింగ్ కాల్డ్ యాజ్ వరల్డ్ వార్ అండి. ఇది వరల్డ్ ఎకానమీనే డిస్టర్బ్ చేస్తుంది. ఏ రేంజ్లో డిస్టర్బ్ చేస్తుంది అంటే ప్రతి ఒక్క కంట్రీకి వాళ్ళ ఎకానమీ మీద భారీగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎకానమీ మీద ఇంపాక్ట్ వచ్చేసి ఆబ్వియస్లీ పెట్రోల్ ప్రైజెస్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ వస్తుంది. ఒక్కసారి పెట్రోల్ ప్రైజెస్ పెరిగితే మీ అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్రైస్ అనేది చాలా దారుణంగా పెరిగిపోతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అక్కడ సోల్జర్స్ వార్ జోన్లో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వార్ చేస్తూ ఉంటారు. చాలా మంది చచ్చిపోతూ ఉంటారండి. ఒక్క ప్రాణం చచ్చిపోయినా చాలా వాల్యుబుల్ అండి. అలాంటిది కొన్ని వేల మంది చచ్చిపోతూ ఉంటారు వార్లో. కాబట్టి దాని గురించి తెలుసుకోవడం అనేది మనకి ఎంతో ఇంపార్టెంట్. అలా అని ఇప్పుడు వార్ అని చెప్పి ఇప్పుడు వాళ్ళ పుట్టుపూర్వతాలు వీళ్ళు పుట్టుపూర్వతాలు అదేంటి అప్పుడు అంతకుముందు ఏం జరిగింది ఆ సోదంతా చెప్పి ఏదో డాక్యుమెంటరీ లాగా మీకు అయితే బోర్ కొట్టించాను. సింపుల్గా క్లియర్ కట్గా అసలు ఏంటి, ఎందుకు ఇరాన్కి ఇజ్రాయెల్కి వార్ ప్రాబ్లం ఏంటి, వాళ్ళిద్దరికి ఏమైనా మాటలు లేవా, ఏమైనా ఈగో ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అసలు ఏంటి ప్రాబ్లం అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఒకవేళ మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి నా సిన్సియర్ థ్యాంక్స్. ఇక మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. టు స్టార్ట్ విత్ అండి, ఇజ్రాయెల్కి పాలస్తీన్కి వార్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ పాలస్తీన్లో డైరెక్ట్గా పాలస్తీన్ గవర్నమెంట్ ఏమీ ఇజ్రాయెల్తో గొడవ పడడం లేదు. ఎందుకంటే పాలస్తీన్ని హమాస్ కంట్రోల్లో తీసుకున్నారు. ఆ హమాస్ వాళ్ళు ఎవరంటే ఇరాన్ వాళ్ళ బ్యాచే. ఈ హమాస్ కానీ హిజ్బుల్ అనే గ్యాంగ్స్ ఉంటాయి. ఎలా అంటే వీళ్ళు ఒక సపరేట్ సంస్థ లాగా ఉంటుంది. దానికి ఇరాన్ అనేది దేశం ఫండింగ్ ఇస్తూ ఉంటుంది. ఇరాన్ చాలా తెలివైన దేశం, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ దగ్గర అనమాట. వాళ్ళు సపరేట్గా బ్యాచెస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఫండింగ్స్ అయితే జాగ్రత్తగా ఇస్తూ ఉంటారు. అలాగే వెపన్స్ కూడా ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళ చేత చేస్తూ ఉంటారు అనమాట. సో హమాస్ అనే వాళ్ళు ఇజ్రాయెల్తో చాలా భీకరంగా పోరాడుతున్నారు. అందరికీ తెలిసిందే. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్టేజెస్ అంతా వాళ్ళు ఇంకా పెట్టుకున్నారు, ఇంకా రిలీజ్ చేయలేదు. వాళ్ళకి చాలా గొడవలు జరుగుతుంది. సో ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఉంటుందా, ఇజ్రాయెల్ ఏం చేసింది, వీళ్ళు ఎవరైతే హమాస్ రిలేటెడ్ చీఫ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకొని వాళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ అటాక్ లో భాగంగా ఇజ్రాయెల్ ఏం చేసిందంటే సిరియాలో ఉన్న ఇరాన్ కన్సులేట్ బిల్డింగ్ మీద అటాక్ చేసింది. ఆ కన్సులేట్ బిల్డింగ్ లో ఎవరున్నారు, ఇరాన్ చీఫ్ అయిన మహమ్మద్ రెజా అండ్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళంతా చనిపోయారు. దాంతో పాటుగా ఇజ్రాయెల్ ఏం చేసిందంటే హమాస్ చీఫ్ ఒక అతను ఉన్నాడు, ఇస్మాయిల్ హనయా అని. ఒకవేళ ప్రొనౌన్సియేషన్ తప్పైతే సారీ బ్రో. ఆయనకు ఒక 3 sons 3 గ్రాండ్ సన్స్ ఉన్నారనమాట. వాళ్ళందరూ కార్లో వెళ్తుంటే దాన్ని ట్రాక్ చేసి దాని మీద అటాక్ చేసి వాళ్ళందరినీ లేపేశారు. దీంతో ఇరాన్ కంట్రీకి ఇజ్రాయెల్ మీద కోపం ఇంకా పెరిగిపోయింది. ఇన్నాళ్ళు ఇరాన్ దేశం ఏం చేసింది, డైరెక్ట్గా వార్లో దిక్కుండా ఈ సోకాల్డ్ హమాజ్ హెజ్బుల్లా బ్యాచెస్తో వార్ చేపిస్తానింది. ఇజ్రాయెల్ కూడా వాళ్ళతోనే వార్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా ఇరానే వార్లోకి దిగాల్సి వచ్చిన సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఇక్కడ నా డౌట్ ఏమంటే వీళ్ళు కావాలనే ఇరాన్ని రెచ్చగొట్టడానికి డైరెక్ట్గా వార్లో దింపడానికి ఈ అటాక్ అయితే చేశారా అని నాకు డౌట్. ఎందుకంటే ఇరాన్ ఏం చేస్తుంది, తెలివిగా వాళ్ళైతే ఇన్వాల్వ్ కాకుండా వీరిద్దరు బ్యాచెస్ దగ్గర ఇన్ని రోజుల నుంచి వార్ సాగిస్తూ వచ్చింది. ఇప్పుడు వీళ్ళేమనుకునేటచ్చు, నువ్వేమో సేఫర్ సైడ్గా ఉంటావు, మీ వాళ్ళేమో మాతో వచ్చి వార్ చేస్తా అంటారు, మేమేమో వీళ్ళతో వార్ చేసుకుంటా ఉంటాం, నువ్వేమో సేఫర్గా కూర్చుంటావు, ఎందుకు నువ్వు కూడా రా మాతో పాటు పోరాడు అని వీళ్ళేమన్నా చేశారేమో అని నాకు డౌట్ అనమాట. ఇప్పుడు ఇరాన్ కూడా వాళ్ళ కన్సులేట్ బిల్డింగ్ మీద అటాక్ చేస్తే వాళ్ళకు కూడా ప్రెస్టేజియస్ పాయింట్ అనమాట. వాళ్ళు గమ్మున్నాడు, ఎందుకంటే వాళ్ళు పవర్ఫుల్ కంట్రీ కదా. ఇజ్రాయెల్ దగ్గర ఏ విధంగా అయితే అగ్రికల్చర్కి సంబంధించిన టెక్నాలజీ ఏదైతే ఉందో, డిఫెన్స్కి సంబంధించిన టెక్నాలజీ ఏదైతే ఉందో, ధీటుగా ఇరాన్ దగ్గర కూడా ఆ రేంజ్లో ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఒక వెపన్స్ ఉంటాయండి, రాకెట్ లాంచర్స్, డ్రోన్స్, కుప్పలు కౌంట్ కూడా చేయలేము అన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర. అది ఎప్పుడు ప్రొడ్యూస్ చేసి పెట్టుకున్నారో అది ఏమో, వాళ్ళు ఒక్కొక్క వారికి సప్లై చేస్తూ ఉంటారు. కొన్ని వేల డ్రోన్స్, కొన్ని వేల రాకెట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో ఆ రేంజ్లో వాళ్ళకు కూడా డిఫెన్స్కి సంబంధించిన మెటీరియల్ అంతా ఉంది. సో దిస్ ఈస్ నాట్ ఏ ఈజీ వార్. ఇంకొక విషయం ఏంటంటే అండి, వరల్డ్లో ఏ కంట్రీస్ మధ్య వార్ జరిగినా కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో యూఎస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ వారికి ఏదో ఒక మూలాన యూఎస్ అనేది ఒక రీజన్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే యూఎస్లో వెపన్ ప్రొడక్షన్ అనేది టాప్లో ఉంటుంది. వాళ్ళకి వెపన్స్ సేల్స్ కావాలంటే ఏం చేయాలంటే ఏదో ఒక కంట్రీ ఎప్పుడో ఒకప్పుడు కొట్టుకొని సస్తానే ఉంటే వీళ్ళకి ఆ వెపన్స్ అనేది అమ్ముకుంటారు, వాళ్ళ ఎకానమీని డెవలప్ చేసుకుంటారు. అది వాళ్ళ కాన్సెప్ట్ అనమాట. పోనీ మనం బైడెన్ ఏమన్నా ఈసారి వచ్చి వీళ్ళిద్దరి మధ్య పెద్ద మనిషి తరహాలో ఎందుకు ఈ వారు ఆగాలి అదని ట్రై చేస్తాడంటే, మనోడు ఎప్పుడైతే పవర్లోకి వచ్చాడో అప్పటి నుంచి అన్ని యుద్ధాలే. మన ఉక్రెయిన్ రష్యా మొన్నంతా గొడవపడి తెచ్చినారు. ఇప్పుడేమో ఇది హమాజు ఇజ్రాయెల్, ఇప్పుడేమో డైరెక్ట్గా ఇజ్రాయెల్ ఇరాన్. అంతకుముందు ట్రంపే చాలా బెటర్ అండి. ట్రంప్ కొంచెం చూడడానికి కామెడీ కానీ చేసేటోడు, కానీ ట్రంప్ చాలా పవర్ఫుల్ లీడర్, చాలా ఇంటెలిజెంట్ లీడర్. తను ఏదైతే బిజినెస్
మెంటాలిటీ ఉందో అవన్నీ ఖచ్చితంగా చూపించేటోడు, అన్ని సార్ట్ చేసేటోడు. అతను టైం పీరియడ్లో మీరు గమనించేటైతే ఎక్కడ వార్ అనేది జరగలేదు, చాలా ఎఫిషియెంట్గా రూల్ చేశారని నాకు అనిపించింది. అట్లీస్ట్ ఒకవేళ ఆయన ఉంటేనే బెటర్ ఏమో నా ఫీలింగ్. ఎప్పుడైతే ఈ జో బైడెన్ వచ్చాడో అది ఇన్కాంపిటెన్సీయా లేకపోతే ఆయన వల్ల చేత కావడం లేదా ఏంటి అసలు నాకు అర్థం కావడం లేదు. సిచ్యువేషన్స్ అలా ఉన్నాయా? ఈయన వచ్చినప్పటి నుంచి ఏదో ఒక వార్ జరుగుతూనే ఉందండి. అక్కడ మన ట్రంప్ ఏమైనా ఊరుకుంటాడా? అక్కడ అపోజిషన్ ట్రంప్ ఉన్నాడు కాబట్టి ఆయన రైట్ చేస్తున్నాడు. నేను కనుక ప్రెసిడెంట్గా ఉనింటే ఈ వార్ అనేది జరిగించేవాడిని కాదు. ఒకవేళ ఈ వార్ జరిగినా కూడా ఇజ్రాయెల్కి అటాక్ అనేది జరగకుండా నేను చూసుకునేవాడిని. అతను ఫస్ట్ దించేసి నన్ను కూర్చోబెట్టండి, నేను చూసుకుంటా మొత్తం వారే లేకుండా చేస్తానని ఒక పక్క ట్రంప్ ప్రెజరు. మన బైడెన్ బాబా ఏం చేస్తారో తెలియదు. ట్రంప్ మామేమో ఈ రేంజ్లో ఎక్కి దిగేస్తాడు అనమాట. సో ఏదైతే వీళ్ళు ఇజ్రాయెల్ చేశారో దానికి రిటాలియేషన్గా ఇరాన్ ఏం చేసిందంటే 300 డ్రోన్స్ అండ్ మిసైల్స్ని ఇజ్రాయెల్ పైకి అటాక్ చేసింది. ఇజ్రాయెల్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే 99% ఆఫ్ ద డ్రోన్స్ అండ్ మిసైల్స్ ఏదైతే ఇరాన్ వాళ్ళు పంపించారో అటాక్ చేయడానికి వాటన్నిటి మేము నిర్వీర్యం చేసాం, డిస్ట్రాయ్ చేసామని చెప్తుంది. కొంతమంది యుద్ధంలో వాడే డ్రోన్స్ గురించి ఐడియా లేనో ఏమనుకోవచ్చు అంటే మేబీ ఇది కెమెరాలో డ్రోన్స్ వాడతాం కదా, అట్లా టైప్ అయిన డ్రోన్స్ ఏమైనా అటాక్ చేయడానికి ఏమన్నా దాంతో ఏదన్నా బాంబ్స్ పెట్టి పంపిస్తారేమో అనుకోవచ్చండి. ఈ డ్రోన్స్ ఎలా ఉంటుందంటే సొఫిస్టికేటెడ్ డ్రోన్స్ అండి. ఇవి ఎలా ఉంటుందంటే మినీ ఫ్లైట్స్ లాగే ఉంటాయి. దాంతో ఒక్కొక్క దాంతో 20 kg పేలుడు పదార్థాన్ని క్యారీ చేసుకుని వెళ్ళి సెల్ఫ్ సూసైడ్ బాంబర్స్ లాగా వర్క్ చేస్తాయి అనమాట. ఏదైతే అటాక్ పాయింట్ చూపిస్తామో కరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఇదైతే బ్లాస్ట్ అయిపోతాయి. చాలా విధ్వంసాన్ని క్రియేట్ చేయగల డ్రోన్స్ ఇవి. సో ఇంత పవర్ఫుల్ డ్రోన్స్ మిసైల్స్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తే ఇజ్రాయెల్ 99% వాటిని మేము డిస్ట్రాయ్ చేస్తామని ఏ విధంగా చెప్తుంది బ్రో అంటే వీళ్ళ దగ్గర ఐరన్ డోమ్ అని వరల్డ్లోనే టాప్ క్లాస్ ఎయిర్ డిఫెన్స్ మెకానిజం వీళ్ళ దగ్గర ఉందండి. అదేం చేస్తుందంటే ఒక్కొక్క లాంచ్ ప్యాడ్లో 20 మిసైల్స్ ఉంటాయండి. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే ఏవైతే డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ రాకెట్స్ కానీ ఇజ్రాయెల్ వైపు వస్తూ ఉంటాయో వాటన్నిటిని ఇది ముందుగానే స్కాన్ చేసి వాటి డెస్టినేషన్ పాయింట్ ఏదో కూడా ఇది ముందే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అంటే ఇది పోయి ప్రజల మీద పడుతుందా లేకపోతే ఎవరు లేని ఒక ఖాళీ ఏరియాలో పడుతుందా, అది క్యాలిక్యులేట్ చేసి ఏదైతే ఖాళీ ఏరియాలో పడుతుందో వాటిని ఇగ్నోర్ చేస్తుంది. ఏవైతే ప్రజల మీద పడుతుందో దాన్ని మాత్రమే ఇది ఆపోజిట్గా మిసైల్ అనేది ఫైర్ చేసి దాన్ని వెళ్ళి డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. కానీ దీంతో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఒకవేళ ఆపోజిట్ పర్సన్ వాళ్ళు కొన్ని చీప్ రాకెట్స్ ఉంటాయి, అవి ఎలా ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ. ఈ బ్యాచ్లకి ఎట్లా ఉంటుందంటే వాటిని తయారు చేయడం చాలా ఈజీ, హోమ్ మేడ్ లాగా తయారు చేస్తామంట రాకెట్లు పిచ్చగా. అప్పుడు ఏమైందంటే హమాజ్ వాళ్ళు కొన్ని థౌజండ్స్ ఆఫ్ రాకెట్స్ పంపించారు. ఎందుకు? ఈ ఐరన్ డోమ్ అనే దాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఎక్కువ పంపించి దాని పవర్ దాని కెపాసిటీకి మించి ఎక్కువ రాకెట్స్ పంపించేసరికి వీళ్ళకి చాలా ప్రాబ్లం. ఎందుకంటే కొన్ని అటాక్ చేయగలిగింది, కొన్ని అటాక్ చేయలేకపోయింది. ఒకవేళ అన్నింటిని అటాక్ చేసినా కూడా వీళ్ళ దగ్గర ఉండేది చాలా సొఫిస్టికేటెడ్ కాబట్టి ఒక్కొక్కటికి $10 million ఎంతో కరెక్ట్గా నేను గూగుల్లో చూడాలి, ఆ రేంజ్ ఎక్స్పెన్స్ ఉంటుందన్నమాట ఒక్కొక్క మిసైల్ అనేది. కానీ వాళ్ళు పంపించిన రాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చీప్ అనమాట. సో వీళ్ళు ఏం చేయాలి, ఒక్కొక్క చీప్ రాకెట్కి ఒక్కొక్క ఎక్స్పెన్సివ్ మిసైల్ అనేది టార్గెట్ చేయాలి. దానివల్ల వీళ్ళకి చాలా లాస్ అయింది, రెవెన్యూ లాస్. దాంతోపాటు చాలా వరకు మిస్ఫైర్ అయ్యి ఇజ్రాయెల్లోకి వచ్చి పడిపోయాయి. సో అదేవిధంగా వీళ్ళు కూడా ఏం చేస్తారు, ఒక్కసారిగా ఎక్కువ అటాక్ చేస్తే వీళ్ళ డిఫెన్స్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అయ్యి కనీసం వర్త్ ఉంటుందని వీళ్ళు అనుకున్నారు. కానీ వీళ్ళేం క్లెయిమ్ చేస్తున్నారు, మేము డిస్ట్రాయ్ చేస్తామని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఐరన్ డోమ్ అనేది ఎలా ఉంటుందంటే అండి ఎటువంటి వెదర్ కండిషన్స్ అయినా వర్క్ చేస్తుంది. యాక్చువల్లీ వీళ్ళు దానికి ఒక అడ్వాన్స్డ్ దాన్ని కనుక్కున్నారండి, ఐరన్ బీమ్ అని కనుక్కున్నారు. ఇది ఎలాగైతే మిసైల్ పంపిస్తుందో ఐరన్ బీమ్ ఏం చేస్తుందంటే లేజర్ని పంపిస్తుంది. అది ఇంకా పవర్ఫుల్ అండి. అది ఈ వార్లో వాడుతున్నారా లేదనేది మనకైతే అఫీషియల్ అప్డేట్ లేదు. ఒకవేళ ఏదైనా వాడినట్టయితే అది చాలా పవర్ఫుల్ అండి. ఎటువంటి డ్రోన్ అయినా ఎటువంటి ఇదైనా చాలా తక్కువ ఖర్చుతో, ఇది ఇంతకుముందు దానికి ఏదైతే ఖర్చు ఎక్కువ ఉందని మనం మాట్లాడుకున్నామో కానీ ఐరన్ బీమ్ అనేది చాలా తక్కువ ఖర్చుతో అన్నిటినీ లేపేస్తుందండి. అది చూడాలి ఇది వాడుతున్నారా వీళ్ళు వాడట్లేదా ఏంటి అనేది. సో అఫీషియల్గా ఈ వార్ ఏదైతే జరుగుతుందో ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో ఈ వార్ పేరు అనేది ట్రూ ప్రామిస్. ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళ కార్గో షిప్ అనేది సీజ్ చేశారండి. ఆ కార్గో షిప్లో ఇజ్రాయెల్ వాళ్ళ మనుషులతో పాటు 17 మంది ఇండియన్ వాళ్ళ క్రూ మెంబర్స్ ఉన్నారండి. ఆ 17 మంది ఇండియన్స్ విడిపించడానికి మన గవర్నమెంట్ ఇరాన్ గవర్నమెంట్తో డిస్కషన్స్ అయితే చేస్తుందండి. ఇక్కడ మనము హ్యాపీ పడాల్సిన ఒక విషయం ఉందండి. ఏదో ఇండియన్స్ ఎక్కడో ఉన్నారు ఫారిన్లో, వారు ఇక్కడికి వచ్చి ఓటేస్తారో లేదో తెలియదు, ఎందుకులేని వదిలేకుండా ఇంతకుముందు వార్స్లో కూడా గమనించినట్టయితే కానీ ఇప్పుడు వార్లో గమనించినట్టయితే కానీ ఇండియన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి సేఫ్టీ గైడ్లైన్స్ ఇవ్వడం కానీ, ఒకవేళ వాళ్ళు కానీ హాస్టేజెస్ అయితే వాళ్ళని విడిపించడానికి మనం చేసే ప్రయత్నాలు కానీ ప్రతి ఒక్కటి ఇండియా తీసుకునే స్టెప్స్ చాలా గ్రేట్గా ఉందండి. ఎందుకంటే అక్కడ ఉండేది ఎస్ జయశంకర్ గారు అండి. ఎస్ జయశంకర్ గారు మన ఇండియాకి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్. ఒక్కసారి ఆయన స్పీచెస్ కానీ మీరు చూసినట్టయితే ఒక్కొక్క స్పీచ్ ఒక్కొక్క సినిమాలా ఉంటుందండి. ఆ యూఎస్కి కానీ యూకేకి కానీ చైనాకి కానీ ఆయన ఇచ్చే కౌంటర్స్ ఉంటాయండి, గూస్ బంప్స్ వస్తాయి ఒక్కొక్కడికి. ఆ లైఫ్లోని తక్కువగా అడ్మైర్ చేసే పీపుల్లో ఎస్ జయశంకర్ గారు ఒకరండి. ఆయన చేసే డిప్లొమసీ కానీ ఆయన మాట్లాడే పద్ధతి కానీ ఆయన ఇచ్చే కౌంటర్స్ కానీ పీక్స్ ఉంటాయి. అసలు కొన్నాళ్ళ ముందు వరకు ఇండియా ఎలా ఉన్నిందంటే అండి ఏదైనా స్టెప్ తీసుకోవాలంటే కొంచెం ఆలోచించేది, వెంటనే ధైర్యంగా పోయి అటాకింగ్గా మాట్లాడడం కానీ స్ట్రాంగ్గా ఒక పొజిషన్ తీసుకోవడం కానీ యూఎస్ డెసిషన్స్ నో అని చెప్పడం కానీ ఇవేవి ఇండియా చేసేది కాదు. చాలా సైలెంట్గా ఉండేది. ఎందుకులే
మళ్ళీ వాళ్ళతో కెలుక్కొని మళ్ళీ వాళ్ళతో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఎందుకు లేని చాలా సహనం పాటించేది అనమాట. ఇప్పుడు అలా లేదండి. యుఎస్ కానీ, యూకే కానీ, ఫ్రాన్స్ కానీ, చైనా కానీ నువ్వు ఏదన్నా అంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్కి ఏదైనా ప్రాబ్లం అయితే మిమ్మల్ని లేహేస్తా అనే రేంజ్లోనే మన ఇండియా మారుతుందండి. అలా కాకపోతే రష్యా దగ్గర మనం థౌజండ్స్ ఆఫ్ బ్యారెల్స్ ఆయిల్ కొనుక్కుంటే యూఎస్ మన మీద భారీగా ప్రెషర్ పెట్టింది. లేదు మీరు కొనకూడదు, ఎందుకంటే మాకు రష్యా ఆపోజిట్గా మీరు ఎలా కొంటారంటే కూడా ఇండియా కేర్ చేయకుండా నీకు వాళ్ళకు ఏముందో మాకు సంబంధం లేదు, మా దేశానికి మా పీపుల్కి ఏది ముఖ్యమో మేము అదే చేస్తాం, మేము ఆయిల్ కొంటాం, వాళ్ళు చీప్గా ఇస్తున్నా కాబట్టి కొంటాం. ఇప్పుడు మీరు మాకు ఒకప్పుడైనా వెపన్స్ అమ్మారా? యూఎస్ వెపన్స్ అమ్మలే. మన శత్రు దేశాన్ని పాకిస్తాన్కి అమ్మేది. మనకి యూఎస్ ఎప్పుడు హెల్ప్ చేయలే. మనకి ఎవరు హెల్ప్ చేసిందంటే రష్యా హెల్ప్ చేసింది. కాబట్టి ఇండియా ఎప్పుడు కానీ వెపన్స్ రష్యా దగ్గర ఎక్కువ కొనడానికి ట్రై చేస్తుంది. కానీ యూఎస్ ఇస్తారంటే కూడా ఎంత లిమిటెడ్గా ఉంటే అంత లిమిటెడ్ వరకే యూఎస్ నమ్మచ్చు. మన కంట్రీ అయితే ఎప్పటిలాగే న్యూట్రల్గానే ఉంటుందండి అంటిల్ అన్లెస్ ఇట్ ఇస్ రిక్వైర్డ్. ఫార్ నౌ ఇజ్రాయెల్కి అయితే ఇది చాలా టఫ్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న కంట్రీస్ అన్ని ఇజ్రాయెల్కి ఎనిమీ కంట్రీసే. అన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇజ్రాయెల్కి ఆపోజిట్. ఇజ్రాయెల్ ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే ఒక పక్క హెజ్బుల్లాతో ఫైట్ చేయాల్సి వస్తుంది, ఒక పక్క హమాస్తో ఫైట్ చేయాల్సి వస్తుంది, ఒక పక్క ఇరాన్తో అఫీషియల్గా ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇలా చుట్టుపక్కల చాలా మందితో ఫైట్ చేయాల్సి వస్తుందండి. కానీ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఎవరైతే ఉన్నారో అతనైతే ఈజీ పర్సన్ కాదండి. ఎందుకంటే హమాస్తో ఇన్నాళ్ళ నుంచి వార్లోకి అయితే దిగారు. అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమనే కూడా చాలా పవర్ఫుల్ పర్సన్ అండి. కాకపోతే వీళ్ళు ఇంతవరకు వార్లో డైరెక్ట్గా అయితే దిగలేదు. కాకపోతే వాళ్ళ ఎవరైతే బ్యాచెస్ ఉన్నారో వాళ్ళకంతా వార్లో ఆల్రెడీ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి టఫ్ ఫైట్ అండి. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. హోప్ఫుల్లీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది కాకపోతే మంచిది అనుకుంటున్నాను. వీళ్ళంతవరకు పీస్గా వెళ్ళి ఏదో ఒకటి సార్ట్అవుట్ చేసుకుంటేనే బెటరు. కాకపోతే ఇద్దరు తగ్గే కంట్రీస్ అయితే కావండి, నువ్వా నేను అన్నట్టుగానే గొడవ పడుతుంటాయి. హోప్ఫుల్లీ అది వరల్డ్ ఎకానమీని డిస్టర్బ్ చేయదని కోరుకుందాం. కానీ స్టాక్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే హోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వార్ అనేది ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ని అయితే ఒక స్టెప్ పడేలాగే చేస్తుంది. అప్పుడు మళ్ళీ నష్టాల్లోకి పోల్సి వస్తుంది ఒకసారి పడిపోయిన తర్వాత. కాబట్టి వెయిట్ చేసి ప్రాపర్గా బ్యాలెన్స్గా ఉన్నప్పుడే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తే మనం కొంచెం సేఫ్గా ఉంటాం. సో బేసిక్గా ఇప్పటిదాకా జరిగింది అయితే ఇదండి. చూడాలి నెక్స్ట్ మళ్ళీ వీల్ రిటాలియేషన్గా ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ మీద ఏం అటాక్ చేస్తారో, అయితే వాళ్ళే ఫియర్స్ఫుల్గా వాళ్ళు ఇంకా ఎక్కువ అటాక్ చేస్తారా, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది వెయిట్ చేసి చూడాల్సి వస్తుంది. మీకు కూడా వార్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇంట్రెస్ట్ కానీ ఉంటే కింద కామెంట్ చేయండి. దాన్ని సింప్లిఫైడ్గా మీ ముందుకు తీసుకొస్తాను. ఒకవేళ నా అనాలిసిస్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ బై.